స్త్రీ తల్లిలా లాలిస్తుంది, చెల్లిలా తోడుంటుంది, భార్యగా బాగోగులు చూస్తుంది, తన సర్వం త్యాగం చేస్తుంది. అలాంటి మహిళలందరికీ మనసారా ధన్యవాదాలు చెప్పుకునే రోజు ఈరోజు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. అలాగే శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి అనగానే ఉపవాసం చేయాలి, జాగరణ చేయాలని అందరూ ఓపిక ఉన్నా లేకపోయినా వాళ్ళ శక్తిని మించి ఉపవాసం చేస్తూ ఉంటారు. ఈ శివధ్యానం గురించి దూర్జట మహాకవి ఏం చెప్పారో తెలుసా? అంతా మిద్యందలం మంచి చూచిన నరుండట్లో టెరింగున్ సదా కాంతల్ పుత్రులు నర్ధమున్ తనువు నిక్కంబంచు మోహార్ణవ భ్రాంతించెందు గాని పరమార్థంబైన నీ అందుదా చింతాకంతయు చింత నిల్పడు కదా శ్రీకాళహస్తీశ్వర అన్నారు. అంటే ఎప్పుడు నా పిల్లలు ఆస్తులు ఆధ్యాసలోనే ఉంటారు తప్ప చింతాకంత అయినా కూడా నీ మీద మనసు నిలపడు కదా పరమేశ్వర అని చెప్తున్నారు. అందుకే ఈ శివరాత్రి రోజైనా తిండి నిద్ర సైతం మరిచి ఆ స్వామి ధ్యానంలో నిమగ్నం అవ్వాలని ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టారు మన పెద్దలు.